ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ ప్లే ఇంకా అలాగే ఉంది. దాన్ని ప్లే చేయాల్సిన టైం ముందే ఉంది. సార్ అది ఎప్పుడు యాన్యువల్ డే ఫంక్షన్ అప్పుడు కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ 2 రిహార్సల్స్ కూడా చేశాం కదా సార్. ఇప్పుడు మళ్ళీ రిహార్సల్స్ ఎందుకు? అయ్యో పిచ్చోడా, 4 ఏళ్లకు ఒకసారి ఒలింపిక్స్ వస్తున్నాయని చెప్పి ప్లేయర్స్ అందరూ ప్రాక్టీస్ చేయడం మానేస్తారా ఏంటి? ఇది కూడా అంతే. మీరందరూ ఎగ్జామ్ రాసిన తర్వాత సడన్ గా నా మనసులోకి ఒక థాట్ వచ్చింది. దాన్ని పేపర్ మీద పెట్టేశా. సీను అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు ఈ స్కిట్ లో ఉన్న కళాకారులంతా ఆ మూడ్లోకి రావాలి. ప్రాపర్టీ తీసుకురండిరా. చరణ్ భార్యవైన నువ్వు పవిత్రంగా ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటావు. నీ భర్తని దండం పెట్టుకోవడానికి పిలుస్తావు. ఏమండి, రండి దేవుడికి దండం పెట్టుకుందాం. ఏమండి, నన్ను ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యూ. మీ ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యత చూసి తట్టుకోలేక తను నీ భర్త షర్టు చించేసింది. నీకెక్కడో కాలింది. అవును సార్. ఏమి, ఏంటి నువ్వు చేసిన పని? అదే మీ అన్యోన్య దాంపత్యం చూసి తను తట్టుకోలేక ఉక్రోషంతో కోపంతో షర్టుని చించేసింది. ఈ షర్టు విలువెంతో తెలుసా? దీని కాస్ట్ ఎంతో తెలుసా? ఈ షర్టుకున్న ఇంపార్టెన్స్ ఏంటో తెలుసా? షర్ట్కి ఇంపార్టెన్స్ ఏముంటుంది? ఏముంటుందో? సార్ కొడుతుందేంటి సార్? ఇన్వాల్వ్మెంట్ అమ్మా. ఇలాంటి హై ఎమోషన్ లో ఎంతో కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదమ్మా. అప్పుడే కదా డెప్త్. కానివ్వండి ఓకే సార్. ఇది మా ఆయన నాకు ఐ లవ్ యూ చెప్పాడని ప్రేమగా నేను కొనిచ్చిన షర్టు. నేను నీకు ఐ లవ్ యూ చెప్పానా? ఎప్పుడు చెప్పాను? స్క్రిప్ట్ లో చెప్పాలేవయ్యా. ఏంటి సార్ ఇతను? అవునవును, బాగుంది, చాలా బాగుంది. కానివ్వండి. ఏమీ లేదు, అతను నీకేమీ ఐ లవ్ యూ చెప్పడు. చెప్పడా? ఇప్పుడు చెప్తాడు చూడు. ఒకసారి ఐ లవ్ యూ చెప్పండి. మళ్ళీనా? చెప్పమని చెప్తున్నాను కదా. స్క్రిప్ట్. ఐ లవ్ యూ.
చూసావు కదా తనకి నేనంటే ఎంత ప్రేమో. తన ప్రేమని మాటల్లో చెప్పాడు, నేను నా ప్రేమని షర్ట్తో చెప్పాను. ఇప్పుడు ఆయన షర్ట్ని చించేశావు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? అంటే ఇప్పుడు పనిష్మెంట్ ఉంటుందా? కరెక్ట్గా క్యాచ్ చేశావు. పనిష్మెంట్ ఏంటది? ఇదిగో, నువ్వు టెన్షన్ పడి నేను కొని హింట్లు ఇవ్వకు. పనిష్మెంట్ వచ్చి నిలబడిన చోటే పంచి తీయాలి. కోఆపరేషన్. ఒకటి, రెండు. సూపర్ సూపర్. అబ్బబ్బబ్బబ్బా, ఏం పర్ఫార్మెన్స్, ఏం పర్ఫార్మెన్స్. అసలు ఎవరికెవరు తగ్గకుండా పోటీపడి జీవించేస్తున్నారనుకో. అక్షిత క్యారెక్టర్ అయితే నాకు తెలిసి ఎక్కడికో వెళ్ళిపోతుంది. క్యారెక్టర్ కాదు, నేను పోయేలా ఉన్నాను. పల్లవి, నన్ను అన్ని విధాలుగా టార్చర్ చేస్తున్నావు. నాకెప్పుడు దొరుకుతావే. ఏదో ఒక రూపంలో, ఎవరో ఒక రూపంలో నాకు అవకాశం వస్తుంది. ఇప్పుడు నీ సంగతి తెలుస్తా. ఆదిత్య, రే ఆదిత్య. ఎవరు బాబు? ఆదిత్య ఫ్రెండ్ అమ్మా. ఆదిత్య, రే ప్రతాప్, రే ప్రతాప్, ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. ఏరా లావ్ అయిపోయావు? ఏంట్రా ఇంత సడన్ గా వచ్చావు చెప్పా పెట్టకుండా? నమస్కారం, బాగున్నారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.